సుబ్బారావు అండి, చోటు సిటీ సీనియర్ యూరాలజిస్టు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. టుడే ఈవేళ మనంతా కూడా వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజుగా మన అంటే ఐఎమ్ రిమైండింగ్ ఆల్ పీపుల్ టు కీప్ యువర్ కిడ్నీస్ హెల్తీ. కిడ్నీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. కిడ్నీ నార్మల్గా ఉంచుకుంటే చాలా వరకు మనుషులు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. టు కీప్ ద కిడ్నీ హ్యాపీ మనం బ్లడ్ ప్రెషరు, షుగర్ కంట్రోల్ చేసుకోవడం, బ్లడ్ ప్రెషర్ నార్మల్ గుడ్ హెల్దీ డైటరీ హ్యాబిట్స్, రెగ్యులర్ చెకప్, బ్లడ్ ప్రెషర్ చెకప్ చేసుకుంటే కిడ్నీ నార్మల్. కిడ్నీస్ బాగుంటే మొత్తం అన్ని ఆర్గన్స్కి కోరిలేషన్ అండి. కిడ్నీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది బాడీలో నార్మల్ మెకానిజం, హీమోస్టేసిస్ అన్ని మెటబాలిజంని కిడ్నీయే కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, వాటర్ మెయింటెనెన్స్, వెయిట్ కంట్రోల్, అన్ని వేస్ట్ ప్రొడక్ట్స్, మెయిన్ ఇంపార్టెంట్ వేస్ట్ ప్రొడక్ట్స్ బయటికి పంపించడం, దాన్ని కిడ్నీ ఫంక్షన్. సో ఇవాళ అందుకని ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసం కిడ్నీ డే కింద ఈవేళ సెలబ్రేట్ చేసుకుంటాం. కిడ్నీ ఫంక్షన్ మనం నార్మల్గా ఉందా లేదా చెకప్ అన్నది బ్లడ్ టెస్ట్ ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. సీరం క్రియాటిన్ అన్నది దానివల్ల కిడ్నీ ఫంక్షన్ నార్మల్ ఉందా లేదా ఇమీడియట్గా ఇట్ విల్ గివ్ ఐడియా మనకి. అది తేడా ఉంటే వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్ బ్లడ్ ప్రెషర్, షుగర్ కంట్రోల్ ఉంటే కిడ్నీ ఫంక్షన్ చాలా వరకు బాగుంటుంది. ఇప్పుడు కిడ్నీలో రకరకాల జబ్బులు రావచ్చు. ఇప్పుడు కామన్గా మనకి స్టోన్స్ ఎక్కువైపోయాయి, కిడ్నీలో స్టోన్స్. మెయిన్ ఇది డైట్ వల్ల, డైట్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం, నీళ్ళు తక్కువ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ బాగా డెవలప్ అవుతుంది. అవి కూడా కిడ్నీ స్టోన్స్ కూడా మనం ఎర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేసి కిడ్నీ ఫంక్షన్ పాడవకుండా స్టోన్స్ రిమూవ్ చేసుకుని ఫ్యూచర్లో రాకుండా డైట్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుని, వాటర్ ఎక్కువ తీసుకుంటే మనం లైఫ్ లాంగ్ కిడ్నీస్ని ఎక్కువ రోజులు నార్మల్ ఫంక్షన్ ఉంచుకోవచ్చు. చాలా